ఈస్ట్ జోన్ వాళ్ళు కూడా మాట్లాడతారు. దయచేసి తొందరగా కంప్లీట్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఇక్కడ జరుగుతున్నది మీరు చెప్తున్నది మేడం గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు. ఆ విషయం మీకు తెలుసు మేడం. మేము వెల్ఫేర్ సెక్రటరీ, మేము మీ కింద నుంచి వచ్చాము, మీకు తెలుసు మా గురించి, అందరు సెక్రటరీ కూడా. కానీ నిజంగా అంటే మేము చేస్తున్నది అసలు ఉద్యోగమా, కార్మికులమా, అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు మేడం. నాకే కదా అందరికీ. అసలు ఈ రోజు మధ్యాహ్నం మొన్న జరిగిన దానికి కౌంటర్గా ఈ రోజు జోన్ 3 జోనల్ ఆఫీస్ లో జోనల్ కమిషనర్ సార్ మాట్లాడింది మీరు ఎంక్వైరీ చేయండి మేడం ఒకసారి. అసలు సార్ ఏం మాట్లాడారు? చనిపోయి బాధలో మేముండి అన్ని చేస్తే మాకందరికి అసలు ఎలాంటి వార్నింగ్ ఇచ్చారంటే, మాకు ఇచ్చింది కాకుండా మీరు చేస్తున్న పనికి మీ పిల్లలు కూడా అనుభవిస్తారు, మీరు అలా చేస్తున్నారు మీ పనులు. అసలు మరి ఇంత ఘోరం మేడం ఇది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సర్వేలని అవని ఇవని అన్ని సచివాలయంలో అందరినీ మీరు డిప్యూటేషన్లు వేస్తారు మేడం. మాక్సిమం సచివాలయానికి 2-3 ఉంటున్నారు, అందులో హెల్త్ సెక్రటరీ ఉంటున్నారు. హెల్త్ సెక్రటరీకి సర్వేస్ లేవు, ఓకే, అది వాళ్ళ సర్వేస్ వాళ్ళకు ఉన్నాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మళ్ళీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో సచివాలయంలో స్టాఫ్ ఉన్నారా అని అడుగుతున్నారు. ఒక పక్క సర్వేలు చేయాలని చెప్పి మమ్మల్ని మీరు ఫీల్డ్కి పంపించి, మరి ఐవీఆర్ఎస్ లోనేమో స్టాఫ్ ఉన్నారని అడుగుతున్నారు. లేరు అని చెప్పి మళ్ళీ పేపర్లో పెద్ద స్టేట్మెంట్లు వేస్తున్నారు. 89% సచివాలయంలో అసలు స్టాఫే లేరు అని చెప్పేసి. మనకి పైనుంచి సిఎస్ గారు ఆర్డర్ ఉంది మేడం, డిప్యూటేషన్లు అన్ని రద్దు చేస్తున్నాం. కానీ మాక్సిమం స్టాఫ్ అంతా డిప్యూటేషన్ లోనే ఉన్నారు మేడం. అదొకటి రద్దు చేసి బిఎల్ఓ పని ఒత్తిడి మేడం. అసలు ఇంకా ఎస్ఐఆర్ మనకు స్టార్ట్ అవ్వలేదు, 40% గురించి అని చెప్పి మాక్సిమం అంటే మేము పని చేయాలా, అసలు ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు మేడం.